Welcome to Life of Rupa Rajesh. Like, share, subscribe. Let's begin the video. అందరికీ హలో, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తుగా ఉన్నా. ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి రోజు మేము ఎలా ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేసామనేది కొన్ని వీడియోస్ తీసుకుని భద్రంగా దాచుకుని ఇలా ఒక వీడియో లాగా అయితే ఎడిట్ చేసుకున్నాను. సో మీరందరూ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఈ వీడియో స్టార్టింగ్ అయితే మేము వేసిన ముగ్గు దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. ఎంత తొందరగా అయిపోతుంది అనుకుంటే ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది ఈ సింపుల్ ముగ్గు వేయడానికి. నేను ముగ్గు వేసి మా తోటి కోడలైతే కలర్స్ ఫిలప్ చేశారనమాట. సో ముగ్గు ఎలా ఉంది అనేది మాత్రం ఆఫ్టర్ ఫ్రెష్ అప్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వీడియోలో అదే చెప్తున్నాను అనమాట. సో మేమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు అండ్ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. అది మా కొత్త హోమ్ కన్స్ట్రక్షన్. ఎంట్రన్స్లో అయితే మా చిన్నత్తయ్య కూడా ఒక చిన్న ముగ్గు వేసింది. సింపుల్గా ఉన్న చాలా బాగుంది. సో నేనైతే వెళ్తుంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే ఏదో మాట్లాడుకుంటున్నారు, బట్ నన్ను చూడగానే పక్కకి వెళ్ళిపోయారు. ఇదైతే మా చిన్నత్తయ్య తులసి కోట, బాగా పూజలు చేస్తుంది. సో మా చిన్నత్తయ్య ఆల్రెడీ అప్పటికి వంటలు స్టార్ట్ చేసింది మా అందరి కోసం. ఆ రోజు అక్కడే లంచ్ చేసాము. అప్పుడే ఇంకా స్పెషల్ గెస్ట్ వచ్చారనమాట, మీరే చూడండి. హాయ్ హాయ్, మా కోసం అయితే అత్తయ్య ఏంటో స్పెషల్స్ చేస్తుంది. అత్తయ్య ఏం చేస్తున్నారు? వంకాయ మసాలా. ఓఫో, థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. యాక్చువల్లీ నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం మాత్రమే వంకాయ మసాలా, మా కోసం అయితే నాన్ వెజ్ ప్రిపేర్ చేశారు. మేమైతే కుమ్మేసాం. లంచ్ తర్వాత ఇంకా టెర్రస్ పైకి ఎక్కి కైట్స్ కోసం నిలబడ్డామన్నమాట. సో మా కైట్స్ ఎగిరేయడం అయితే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ అయితే మా శ్రేయాన్ పాప పట్టుకుంది. ఎక్కడ ఉంది నీ కైట్? వావ్, పింక్ సూపర్. అక్కడ పెంచేద్దాం. అక్కడికి ఆ తర్వాత ఇలా సుదీక్ష కూడా కాసేపు కైట్ ఎగిరేసిన తర్వాత మా అక్క కూడా కైట్ ఎగిరేసింది. సో ఒకరి తర్వాత ఒకరం అందరం కైట్స్ అయితే ఎగిరేసాము ఆ రోజు. పండగ పూట హడావిడి అంతా ఇంత కాదు. ఒక పక్క డీజే సాంగ్లు, ఇంకో పక్క మురుకులు తింటూ ఫ్యామిలీతో సరదాగా సమయం గడుపుతూ, ఇంకో పక్క కైట్ ఎగిరేస్తూ చాలా బాగుంటుంది కదా. ఇవి అన్నీ ఒక ఎత్తు అయితే పక్కన వాళ్ళ కైట్లు తెగితే మాత్రం అప్పుడు వేసే కేకలు మాత్రం ఇంకా హైలైట్ కదా. సో ఫైనల్లీ నేను కూడా కైట్ని ఎగిరేసాను. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు మా అన్న వాళ్ళు ఎగిరేస్తుంటే నేను కాసేపు ఇలా కైట్ని పట్టుకుంటున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా కైట్ అయితే కాసేపు ఎగిరేసాను. డీజే సాంగ్స్ వినగానే ఒక ఊపు వస్తుంది. ఆ ఊపులోనే మా పిల్లలైతే డ్యాన్స్ చేయడం అనమాట. సరే ఎలాగో డ్యాన్స్ చేస్తున్నారు కదా, నేను వీడియో తీస్తాను అనేసరికి కాస్త మొహమాట పడ్డారు. మా సుదీక్ష అయితే స్టెప్పులు రాకపోయినా సరే ట్రై చేస్తా అంటుంది. ఇక శ్రేయాను అయితే చెప్పనక్కర్లే, ఒక రేంజ్లో ఊపు ఉంటుంది అనమాట. ఫుల్ హైపర్ యాక్టివ్. ఆ కుర్చీ మడతబెట్టి అనే సాంగ్ అయితే హిట్ అయింది కదా. ఆ మూవీలో సాంగ్స్ అయితే స్టెప్స్ ప్రాక్టీస్ చేశారనమాట. ఆ తర్వాత జుమ్కా సాంగ్కి అయితే ట్రై చేశారు. శ్రేయాన్వి అయితే చాలా బాగా చేసింది.
మోక్షకి స్టెప్స్ రాకపోయినా సరే ఏదో చేద్దాంలే అక్కడిని చూసి ట్రై చేద్దామని అయితే చూస్తుంది. సో ఫన్నీగా అనిపించింది. ఆ తర్వాత అయితే మా మామయ్య కూడా కైట్స్ ఎగిరేసాడనమాట. సో ఇన్ని ఇయర్స్లో నేనైతే ఫస్ట్ టైం చూడడం మా మామయ్య ఎగిరేస్తుంటే. పండగ పూట కూడా ఆఫీస్ వర్క్తో బిజీ ఉన్న మా ఆయన్ని చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ని మిస్ అవుతావని చెప్పేసి ఫోర్స్ చేసి తీసుకొచ్చాను. అదే టైంలో ఒక పర్ఫెక్ట్ సింక్లో ఇద్దరి బ్రదర్స్ మధ్య సేమ్ మూమెంట్స్ చాలా బాగా అనిపించింది. కైట్స్ అన్నీ ఎగిరేసినాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, సో మూవీకి అయితే ప్లాన్ చేశారు మా వాళ్ళు. అలా థియేటర్కి అయితే వెళ్ళిపోయినాం. ఇది మేడిపల్లిలో ఉన్న థియేటర్. నేనైతే ఆల్మోస్ట్ 5 years తర్వాత మళ్ళీ మూవీకి వెళ్ళాను అనమాట. హనుమాన్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సంక్రాంతి థీమ్ తోటి ఇలా డెకరేషన్ అయితే చేశారు. ఇది వచ్చేసి పైన మూవీ హాల్ ఉన్న ప్లేస్ అనమాట. పబ్లిక్ అయితే చాలామంది ఉండే ఆ రోజు ఫెస్టివల్ అయినా కూడా. అండ్ అక్కడ ఒక మిర్రర్ లాంటి ప్లేస్ ఉంటే అక్కడ ఫోటోలు తీద్దామని చెప్పేసి మా వాళ్ళకి కొన్ని ఫోజులతోటి ఫోటోలు అయితే తీసినాను. అక్కడ ఫోటోలు తీస్తుంటే కూడా నో సాంగ్స్, నో మ్యూజిక్. అయినా కూడా మా శ్రేయాన్ పాప అయితే డ్యాన్స్ మొదలెట్టింది. చలో పనిలో పని అని చెప్పేసి నేను వీడియో కూడా తీసేసాను. సో ఆ తర్వాత అయితే లోపలికి వెళ్ళిపోయాము. మూవీ స్టార్ట్ అవుతుంది. ఎవరి ప్లేస్లలో వాళ్ళైతే కూర్చున్నాము. ఇక్కడ మా జేష్ అయితే వాళ్ళ పప్ప మీద సెటిల్ అయిపోయాడు. నాకు ఇష్టమైన గాడ్ హనుమాన్. అలాంటిది ఈ మూవీలో ఈ సీన్ని చూస్తుంటే చాలా ఎమోషన్ అనిపించింది. మూవీ కూడా చాలా బాగుంది. అలా మూవీ అయిపోయిన తర్వాత అయితే ఇక ఇంటికి వెళ్ళిపోయాము. సంక్రాంతి రోజు ఇవి మా ముచ్చట్లు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.